నీ మీద పెగసిస్ ఆరోపణలు వస్తేనేమో మేమేం సుతపూసలం అంటావు. అదే అడ్డమైన ఆరోపణలు నీ మీద చేసినటువంటి ఒక పార్టీ వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ పైన అడ్డమైన ఆరోపణలు చేస్తేనేమో బాజాలు కొడుతున్నావు. తానా అంటే తందానా అని చెప్పని డ్రామా కంపెనీ నడుపుతా ఉన్నారు. ఏం పార్టీ నడుపుతున్నారా, డ్రామా కంపెనీ నడుపుతున్నారా మీరు? చదువుతుంటే రక్తం మసులుతూ ఉంది, ఇదంతా రక్తం మసులుతూ ఉంది ఇదంతా చదువుతూ ఉంటే. ఫామ్ హౌస్కి వెళ్ళాట ఏఐసీసీకి ముడుపులు పోతున్నాయట. నువ్వేమన్నా ఫామ్ హౌస్ కాడ బయట పండుకుంటున్నావా ఏంది బండి సంజయ్? అక్కడ గుడి చేసుకొని బయట పండుతున్నావా ఏమన్నా? నువ్వు చూసినావు, సిగ్గుండాల మాట్లాడటానికి. కేంద్ర హోంమంత్రివి, యూ హ్యావ్ ఎ కంట్రోల్ ఆన్ ద సెంట్రల్ ఇంటెలిజెన్స్. దమ్ముంటే ఎవిడెన్స్లు బయటపెట్టరు, ఎన్ఐఏతో మాట్లాడి ఇంకో దాంతో మాట్లాడి బయటపెట్టు. సొల్లు మాటలు మాట్లాడటానికేనా రాజకీయం అంటే? రాష్ట్రానికి ఏమన్నా లాభం చేసే రీతిగా కేంద్ర మంత్రిగా మాట్లాడడం అంటే ఈ ఫామ్ హౌస్కి వెళ్ళి అక్కడ సొమ్ములు పోయినాయి, ఆ ఫామ్ హౌస్కి వెళ్ళి ఇక్కడ సొమ్ములు పోయినాయి, ఇదేనా కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి ఒక పోలీస్ ఇంటెలిజెన్స్ అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. జడ్జిల ఫోన్లు ట్యాప్ అయినాయి, సినిమా నటీమణుల ఫోన్లు ట్యాప్ అయినాయి, సినీ నటులను బెదిరించి కోట్లు దండుకున్నారు. రియల్ ఎస్టేట్ బిల్డర్లు, వ్యాపారులు సినీ నటులను బెదిరించి కోట్లు దండుకున్నారు. ఎలక్టోరల్ బాండ్ల కోసం బెదిరించి డబ్బులు దండుకున్నారు. నటీమణుల పేర్లు అవి ఇవి నేను అడుగుతా ఉన్నాను ఈ పోలీస్ అధికారులను. బండి సంజయ్ మంత్రి అయితే కావచ్చు, ఆయన కొమ్ములుంటే ఉండొచ్చు కాక. వారికి ఉన్నటువంటి ఒక సమాచారం మేరకు ఒక మంత్రి ఒక ఐఏఎస్ ఆఫీసర్కు సంబంధించినటువంటి ఒక ఉదంతాన్ని వార్త రూపంలో చదివితే జర్నలిస్టులను నువ్వు జైల్లో పెట్టాలని చెప్పని కుట్రలు బన్నినటువంటి ఒక రేవంత్ రెడ్డి ప్రభుత్వం, పోలీసులు. సజ్జనార్ గారు, డోంట్ యూ థింక్ రేవంత్ రెడ్డి డిజర్వ్స్ టు బి బండి సంజయ్ డిజర్వ్స్ టు బి పనిష్డ్? ఎవడు చెప్పిండు బండి సంజయ్కి? చెప్పు జరా. సినిమా యాక్ట్రెస్లను, జడ్జిలను, లేకపోతే రియల్ ఎస్టేట్ బిల్డర్లను, డెవలపర్లను ఎక్స్టార్షన్ జరిగింది అని చెప్పని సిట్ అధికారులు చెప్పిండ్రా? బండి సంజయ్ కలలు కంటుండా? రేవంత్ రెడ్డి దావోస్కెళ్ళి రాసి పంపిండా? ఇటువంటి అడ్డమైనటువంటి ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి ఒక బండి సంజయ్ పైన క్రిమినల్ కేసు ఎందుకు పెట్టొద్దు? జస్ట్ యాజ్ యూ ఫైల్డ్ ఆన్ రమేష్. దొంతు రమేష్ మీద నువ్వు పెట్టయితే కేసు పెట్టాలని చెప్పని అదిరిచ్చినవో బెదిరించినవో పరిపూర్ణచారి దొంతు రమేష్ మీద, ఈ అడ్డమైన ప్రచారం చేస్తున్న బండి సంజయ్ మీద ఎందుకు పెట్టద్దు కేసు? బండి సంజయ్ కొమ్ములు ఎక్కున్నాయి, బీజేపీ మంత్రి కాబట్టి ఆయనకు బారా ఖూన్ మాఫ్. పాపం బహుజన బిడ్డలు, జర్నలిస్టులు వాళ్ళకు వచ్చిన సమాచారం మేరకు పాత్రికేయ వృత్తిలో ధర్మంగా భాగంగా వార్త చదివితేనేమో వాళ్ళను జైల్లో పెడతామని అదిరిస్తారు, బెదిరిస్తారు, నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేస్తామని చెప్పని ఫత్వాలు జారీ చేస్తారు పోలీసు వాళ్ళు. మరి ఈయనకే ముద్దు పెడతారా బండి సంజయ్కి? ఈయనకు చట్టం లేదా? ఎవడు చెప్పిండు బండి సంజయ్కి అడ్డమైన మాటలు? ఇన్ఫ్యాక్ట్ యు నో వన్ థింగ్, చలామణి అవుతా ఉన్నది ఈ రాష్ట్రంలో. అడిగేటోడు లేడు కదా అని చెప్పని ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తూ ఉన్నారు. చట్టం మీద అవగాహన ఉన్నటువంటి ఒక పోలీస్ అధికారులు అట్లే తానా అంటే తందాని తోలుబొమ్మల లెక్క వ్యవహరిస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి అంటే బరితెగించినోడు. ఆయనకి ఏమాత్రం కూడా ఈ ప్రభుత్వానికి చట్టం మీద, రాజ్యాంగం మీద ఏమీ నమ్మకం లేదు, ఏమీ గౌరవం లేదు. బరితెగింపు రాజకీయం చేస్తూ ఉన్నాడు. ఇట్ ఈస్ ఎ క్రైమ్ టు డిస్టార్ట్ ద ఫ్యాక్ట్స్. టెలిఫోన్ ట్యాపింగ్ సంబంధించిన అంశం పట్ల జరిగిందనో లేకపోతే ఇంకే వివరాలన్నీ కూడా బయట పెట్టడం అనేటువంటిది చట్టం ప్రకారం నేరం. దే ఆర్ లయబుల్ టు బి పనిష్డ్. నాట్ ఓన్లీ సబ్జుడైజ్, యు ఆర్ నాట్ సపోజ్ టు ఈవెన్ డైవర్జ్. మ్యాటర్ సబ్జుడైజ్ ఉంది వారు అన్నట్టుగా, దేశపతి గారు అన్నట్టుగా. ఏం కేంద్ర హోంశాఖ మంత్రివా? ఎందుకు పల్లెలు అమ్ముకుంటున్నావా? ఏమన్నా ఢిల్లీలో పల్లిబడలు అమ్ముకుంటున్నావా? లేదా కేంద్ర శాఖ మంత్రివా నువ్వు? కేంద్ర శాఖ మంత్రి అయ్యుండి అమలక్కలు మాట్లాడే మాటలు ఎందువా నువ్వు? నాకు అర్థం కాదు. పుక్కిడి పురాణం తాటిబొత్తల్లో కూర్చొని ముచ్చట్లు పెట్టినట్టున్నది ఇది. తాటిబొత్తల్లో కూర్చొని ముచ్చట్లు పెట్టినట్టు. హీ డిజర్వ్స్ టు బి పనిష్డ్. ఒకవేళ ఏమాత్రమైనా నేను మళ్ళా కూడా రేపు నేను డీటెయిల్గా చెప్తాను. ఒకవేళ కనుక మీరు రివైజ్డ్ ఐటీ రూల్స్ కనుక మీరు ఒకసారి కనుక లోతుగా ఐ అపీల్ టు మీ అందరికి నేను అపీల్ చేస్తున్నాను, జర్నలిస్ట్ మిత్రులు కూడా దయచేసి చూడండి. దీస్ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్, వీళ్ళ టైప్ అయింది వాళ్ళ టైప్ అయింది అని చెప్పని అబద్ధాలు ఎవడన్నా మాట్లాడితే ఆ చెప్పినోడి తప్పు. ఒకవేళ నిజమే అయితే కూడా చెప్పినోంది తప్పు, మాట్లాడినోంది కూడా తప్పు. ఇట్ ఈస్ సపోజ్ టు బి ఏ
కాన్ఫిడెన్షియల్ మ్యాటర్. తాత జాగీర్ లెక్క రాష్ట్రం అంటే చట్టం అంటే, తాత జాగీర్ లెక్క రాష్ట్రం అంటే చట్టం అంటే గౌరవం లేకుండా పడుతున్నారు కదా అని చెప్పని కేటీఆర్ గారు పడుతున్నారు, కేసీఆర్ గారు పడుతున్నారు, హరీష్ రావు గారు పడుతున్నారు. రాళ్ళు కొడుతూనే పోతాం మేము. అరే మీ పటేళ్ళు సరి అయిన, మీకు నిజంగానే కనుక ధైర్యం ఉంటే, మీకు నిజంగానే కనుక పనితీరు ఉంటే, పరిపాలన పట్ల సామర్థ్యం ఉంటే, మీ చేతగాక పరిపాలన చేయటం చేతగాక, ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయలేక, సంపద సృష్టించలేక, సృష్టించి సంపద పంచలేక, గాథ కింద పందికొక్కు లేక దోచుక తింటూ, అడిగినటువంటి ప్రశ్నలకు ఆరోపణలకు సమాధానం చెప్పకుండా బట్టగాల్చి మీదేసి పెద్దోడైపోవాలనుకుంటా ఉన్నారు రేవంత్ రెడ్డి. దానికి మద్దతుగా బీజేపీ వాళ్ళు వంతవాడుతూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఒక విషయం